శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో మీనరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, 2026 సంవత్సరం మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే, అఖండ ధనలాభం కలగాలంటే మీనరాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో గురువు 4, 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. జూన్ 1 వరకు 4వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు 5వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. నవంబర్, డిసెంబర్లో 6వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే సంవత్సరంలో ఎక్కువ భాగం గురుబలం లేదు. దాదాపుగా 7 నెలలు గురుబలం లేదు. కాబట్టి మీనరాశి వాళ్ళకి శ్రమ ఎక్కువ ఉంటుంది. ఉద్యోగపరంగా గానీ, వ్యాపార పరంగా గానీ గ్రోత్ అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. సంపాదించిన ధనం కూడా ఖర్చయిపోతూ ఉంటుంది. మొండి బాకీలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎంత కష్టపడ్డా సరే ఎదుగుదల పరంగా ఆటంకాలొస్తూ ఉంటాయి. బంగారాన్ని కొనుక్కోవటానికి కూడా ఏదో ఒక రకంగా ఆటంకాలొస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా జూన్ 1 వరకు ఉంటాయి. మళ్ళీ నవంబర్, డిసెంబర్‌లో ఉంటాయి. కానీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన రాజయోగం ఉంది. మీరు మంచి ప్యాకేజ్‌తో కొత్త జాబ్‌లోకి వెళ్ళాలన్నా, వ్యాపారాలు కొత్తవి ప్రారంభించాలన్నా, ఉద్యోగపరంగా టాప్ పొజిషను, వ్యాపారంలో నంబర్ 1 పొజిషన్‌కి చేరాలన్నా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బలం ఉంది. ఆ సమయంలో గురువు విశేషంగా యోగించటం వల్ల విపరీతంగా ధనలాభం కలుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బంగారం కొనుక్కోవాలన్నా కూడా మీనరాశి వాళ్ళకి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలం అద్భుతంగా ఉన్న సమయంలోనే బంగారం కొనుక్కోగలుగుతారు. మిగిలిన సమయాల్లో గురుబలం లేదు కాబట్టి గురుబలం పెంచుకోవాలంటే రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి మంత్రాక్షతలుంటాయి. ఆ మంత్రాక్షతలు తెచ్చుకొని దగ్గర పెట్టుకొని మీరు పని మీద వెళ్తూ ఉండండి. అప్పుడు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి, షిరిడీ సాయినాథుడి మందిరంలో దీపాలను వెలిగించటం, ధునిలో కొబ్బరికాయ వేయటం ఇలాంటివి చేసినా కూడా గురుబలం పెరుగుతుంది. బృహస్పతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. దీనివల్ల కూడా మీనరాశి వాళ్ళు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. 2026లో మేజర్ పార్ట్ గురుబలం లేదు కాబట్టి గురువుకు సంబంధించిన ఈ పరిహారాలు మీనరాశి వాళ్ళు చేసుకోండి. ఎప్పుడైతే గురుబలం ఉందో అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో బ్రహ్మాండంగా గురుబలం ఉంది కాబట్టి కెరీర్ పరంగా ఇంపార్టెంట్ స్టెప్స్ వేయాలంటే ఆ సమయంలో మీనరాశి వాళ్ళకి బలం అద్భుతంగా ఉంది. అలాగే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం 2026 మొత్తం పనిచేస్తోంది. శని మీనరాశిలోనే ఉన్నాడు. అంటే జన్మంలోనే సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుంది? బాగా కష్టపడాల్సొస్తుంది. శారీరక శ్రమ ఎక్కువుంటుంది. మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, విద్యలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా విపరీతంగా కష్టపడితేనే ఫలితం అనేదొస్తుంది. స్ట్రెయిన్ ఎక్కువుంటుంది. బాడీ పెయిన్స్ ఉంటాయి. బ్యాక్ పెయిన్ గానీ, లెగ్ పెయిన్ గానీ ఇలాంటివి ఉండే అవకాశాలున్నాయి. అంటే శని జన్మంలో ఏం చేస్తాడంటే నడుము నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, అలసట, స్ట్రెయిన్ అయిపోవటము, ఎక్కువ కష్టపడాల్సి రావటం ఇవన్నీ కూడా జన్మంలో శని మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇస్తూ ఉంటాడు. వీటి నుంచి బయటపడి ఆరోగ్యపరంగా బావుండాలన్నా, మీ కష్టం తగ్గాలన్నా శనివారం పూట నువ్వులు ఖచ్చితంగా దానం ఇచ్చుకోండి. 7 శనివారాలు నువ్వులు దానం ఇవ్వాలి. 7 శనివారాలు 1.25 కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి ఉదయం 6-7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1-2 మధ్యలో కానీ, రాత్రి 8-9 మధ్యలో కానీ దానం ఇవ్వాలి. దానం ఎవరు తీసుకోకపోతే నువ్వులతో చేసినటువంటి పదార్థాలు అంటే తెల్ల నువ్వులు, బెల్లం కలిపి చేసినటువంటి చిమ్మిరుండలు వాటినైనా సరే శనివారం మీనరాశి వాళ్ళు దేవాలయంలో పంచిపెడుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళ రాశిలోనే ఉన్నటువంటి శని ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి రాహుకేతువుల సంచారం పరిశీలిస్తే రాహు 12వ స్థానంలో డిసెంబర్ 5 వరకు ఉన్నాడు. అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రూపాయి సంపాదిస్తే రూ. 10 ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. వ్యయంలో రాహు ఖర్చులు ఎక్కువిస్తాడు. అలాగే వ్యయంలో రాహు 12లో రాహువు వల్ల రహస్య శత్రువులు కూడా ఉంటారు. మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలని భావించే శత్రువులు కూడా ఉంటారు. 12లో రాహు ఉండటం వల్ల మీనరాశి వాళ్ళకొచ్చే ఖర్చులు పోవాలన్నా, రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, మీనరాశి వాళ్ళు అమావాస్య రోజు 1 కేజీ నల్ల ద్రాక్ష, తేనె బాటిలు
ఎక్కడైనా దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. ఇలా 4 అమావాస్యలు చేస్తే 12వ ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. డిసెంబర్ 5 తర్వాత నుంచి రాహు యోగిస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత ఉన్నట్టుండి జీవితంలో సూపర్ స్టార్ అయ్యే అవకాశం మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. కానీ అబ్రాడ్ యోగం మాత్రం బావుంది. 12లో రాహు యోగించకపోయినా అబ్రాడ్ తీసుకెళ్ళే అవకాశాలున్నాయి. దూర ప్రాంతాలకు తీసుకెళ్తాడు. కాబట్టి వీసా అప్రూవల్ అయ్యేటటువంటి యోగం మీనరాశి వాళ్ళకుంది. అలాగే డిసెంబర్ 5 తర్వాత మాత్రం లైఫ్‌లో టాప్ పొజిషన్‌కి వెళ్ళి ఫ్రెండ్స్ వల్ల చాలా ఉన్నత స్థాయికి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాహు పరిహారం చేసుకుంటే అంటే అమావాస్య దానం ఇచ్చుకుంటే ఈ ఖర్చులు గానీ, రహస్య శత్రువులు గానీ వీటి నుంచి మీనరాశి వాళ్ళు సులభంగా బయటపడొచ్చు. ఇక కేతువు సంచారం తీసుకుంటే కేతువు అద్భుతంగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 5 వరకు 6వ సంచారం చేస్తూ తిరుగులేని లాభాలిస్తున్నాడు. కేతువు 6వ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఏలినాటి శనిచ్చే ప్రతికూల పరిస్థితులు, 12వ ఇంట్లో రాహువిచ్చే వ్యతిరేకతలు ఇవన్నీ కూడా కేతువు తొలగింపజేస్తూ ఉంటాడు. అంటే ఏలినాటి శని వల్ల వచ్చే బాడీ పెయిన్స్ గానీ, స్ట్రెయిన్ గానీ కేతువు పోగొడుతూ ఉంటాడు. 12వ ఇంట్లో రాహు వల్ల వచ్చే ఖర్చులు గానీ, శత్రువులు గానీ ఇవన్నీ కేతువు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే శత్రువులు ఉన్నా నశించిపోతారు. ఆరోగ్య సమస్యలున్నా తొలగిపోతాయి. ఖర్చులయిపోయినా మళ్ళీ డబ్బులొస్తూ ఉంటాయి. అప్పులైనా తీర్చేస్తూ ఉంటారు. అలా కేతువు మీకు అద్భుతమైన యోగాన్ని కలిగిస్తాడు. అంటే మీనరాశి వాళ్ళకి 2026లో మేజర్ పార్ట్ గురుబలం లేకపోయినా, సంవత్సరం అంతా శని బలం లేకపోయినా, డిసెంబర్ వరకు రాహు బలం పెద్దగా లేకపోయినా, కేతువు అనే గ్రహం ఒక పెద్ద ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా పనిచేస్తూ, ఈ గ్రహాలు ఎప్పుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నా, ఆ వ్యతిరేక ఫలితాలన్నీ కూడా కేతుగ్రహం పోగొడుతూ ఉంటుంది. మీనరాశి వాళ్ళకి కేతుగ్రహం ఒక రక్షలాగా పనిచేస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రధానంగా 2026 సంవత్సరంలో గురుబలం పెంచుకోవటానికి పరిహారాలు చేసుకోండి. అలాగే శనికి, రాహుకి పరిహారాలు చేసుకుంటూ ఉండండి. ఈ గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి కేతువు అనుకూలత వల్ల జీవితంలో ఉన్నత స్థాయిని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే బంగారం కొనుక్కోవటానికి కూడా మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బలం ఉంది. ప్రధానంగా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో బంగారం కొనుక్కునే ప్రయత్నం చేయండి. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. బ్యాంక్ బ్యాలెన్సులు పెంచుకోవటానికి, డబ్బులు ఎక్కువ సేవ్ చేసుకోవటానికి కూడా జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు మీనరాశి వాళ్ళకు బలం ఎక్కువగా ఉంది. మిగిలిన సమయాల్లో మాత్రం గురువు పరిహారాలు చేసుకోండి. సంవత్సరం అంతా రాహుకి, శనికి పరిహారాలు చేసుకోండి. కేతు బలం కాపాడటం వల్ల, ఈ పరిహారాల వల్ల 2026 మొత్తం మీనరాశి వాళ్ళు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.